ఇండిపెండెన్స్ డే వస్తుందండి. ఇండిపెండెన్స్ డే అంటే 90స్ కిడ్సేనబ్బా! ఎలా ఉంటుందంటే ఒక 10 రోజుల నుంచి హడావుడి మొదలైపోతుంది. పక్క క్లాస్ రూమ్ కంటే మనమే ఎక్కువ డెకరేషన్ చేయాలని మనీ కలెక్ట్ చేస్తారు. ఇంకా సాంగ్స్ నేర్చుకునే అమ్మాయిలు సాంగ్స్ నేర్చుకుంటారు. డాన్స్ నేర్చుకునే వాళ్ళు డాన్స్, స్కిట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్కిట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అసలు క్లాసులే ఉండవు అసలు. రేపొద్దున ఇండిపెండెన్స్ డే అంటే ఈరోజు మొత్తం ఆడపిల్లలందరూ చీపులు పట్టుకుంటారు. అబ్బాయిలందరూ బకెట్‌లో చేతి పంపుతో కొట్టుకొని వచ్చి ఫ్లోర్ మొత్తం కడిగేస్తుంటారు. అమ్మాయిలు ముగ్గులు పెడుతూ ఉంటే ఆర్టిస్టులు వస్తారు. మొత్తం బోర్డు మొత్తం నింపేస్తారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. పక్క క్లాస్ రూమ్లోకి వెళ్ళి వచ్చే బ్యాచ్ ఒకటి వెళ్ళి వాళ్ళు ఎలా రాస్తున్నారు, వాళ్ళకంటే మంది ఎంత బాగుండాలని చూసుకుంటూ రాసుకుంటూ ఉంటాము. అసలు నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే అంటే ఈరోజు నిద్రే పట్టదు. పొద్దున్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళిపోతాం. ఫ్లాగ్ హోస్టింగ్ అవ్వగానే ప్రిన్సిపల్ సార్ స్పీచ్ పెడతారు. తలనొప్పి. ఎందుకంటే తర్వాత మన డాన్స్లు ఉంటాయి కదా, వాటి కోసం వెయిట్ చేస్తాం. అవి అయిపోగానే